ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ. అసలు ఎందుకు ఆపిరో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఆపిరో చెప్పాలి కదా. కంటిన్యూ తర్వాత చేద్దాం, కంటిన్యూ చేద్దాం చేయాల్సింది. కానీ ఎందుకు ఆపిరో చెప్తలేరు. రెచ్చగొడితే భూతాల దాడులకు సిద్ధం. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలు. పాక్ నుంచి డ్రోన్స్ రాక నేపథ్యంలో కామెంట్స్. మొన్న పాక్ నుంచి ఒక డ్రోన్ వచ్చింది, తర్వాత వాడు మాటలు, మేము మా దగ్గర చాలా మంది ప్రాణాలకు సైతం తెగించిన వాళ్ళు ఉన్నారు, ప్రాణ త్యాగాలకు సిద్ధపడేటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒకటి బయట వైరల్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ వణికిపోయిందని, ఆ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికే తడబడి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చిందని భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, సరిహద్దులో ఆర్మీ మోహరింపులు బలంగా ఉన్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. పాక్ నుంచి డ్రోన్లు రావడంపై స్పందించిన ఆయన, శత్రు దేశం నుంచి ఏ చిన్న తప్పు చేసినా భూతాల దాడులు చేస్తామంటూ పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వానికి అప్పుడప్పుడు పురుగు తిరుగుతూ ఉంటుంది, పురుగు తిరిగి ఇట్లా 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 చేస్తుంటాడు. సో మళ్ళొకసారి డ్రోన్ వచ్చినందుకు గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పోయింది అన్నట్టు.